తెలంగాణ సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు కొంతమంది ఆందోళన చేయడం కలకలం రేపింది. ఆర్థిక మంత్రిగా కూడా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 200 మంది కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు. ఆర్థిక మంత్రిని కలిసేందుకు వచ్చామని చెప్పి ఆయన ఛాంబర్ వద్దకు వెళ్లారు. అయితే భట్టి విక్రమార్క అప్పటికే వెళ్లిపోయారు. దాంతో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవాలని సూచించారు. కానీ వారు వెళ్లకుండా ఆందోళనకు దిగారు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నట్లు వారిలో కొంతమంది ఆరోపించారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. అదానీ, అంబానీలకు ఫలితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నామన్నారు. త్వరలో మరిన్ని వ్యాపారులకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు మన టైంకి తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి, మీటింగ్స్ లలో 1 year లో లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ చేస్తాం అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి. మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని, ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు. మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, మార్పు వచ్చింది, మంచి మంచి పొజిషన్ లో ఉంటున్నాం, బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హైయర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్ లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మంది చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం. అక్కడ కూడా మనము ఆ లైంగిక వేధింపులు లేదా తగ్గించి చూడడం, నీ వల్ల ఏమైతే నువ్వేం చేస్తావులే అని వెకిలి మాటలు మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి. వాస్తవాలను వివరిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని కూటమిపై ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి అని ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అసలు అవగాహన లేదని విమర్శలు చేశారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు పవన్ కూటమి నుంచి బయటకు రావాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదన్నారు. సూపర్ 6 అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఏ హామీని నెరవేర్చడం లేదని బొత్స అన్నారు. ఏదో విద్యుక్తని ఏదైతే విద్వాంసం అనే వర్డ్ ఆ వాక్యాన్ని పదే పదే వాడుతున్న వాక్యం ఏ విధంగా విద్వాంసం మీరు ఏ విధంగా మీరు అంటున్నారు. విద్వాంసం అయితే ఉంటే విద్యుత్ రంగంలో మీరే కదా 50,000 కోట్ల రూపాయలు అప్పుడు అప్పులు చూమి తీసుకొచ్చారు. మా ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఓన్లీ 30,000 కోట్లే. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. టోప్ ఛార్జీలు వచ్చి మీరు ఎందుకు వేశారు? 2,400 కోట్లు 14-19లో వాళ్ళు ఇవ్వడానికి బకాయి పెట్టిన నేపథ్యాన్ని కూడా చెప్పి అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవాలని. ప్రభుత్వం ఏ రకంగా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిందండి. ప్రజలకు వచ్చి సూపర్ 6 హామీలు, దాంతోపాటు ఇంకొన్ని హామీలు ఇచ్చి దాని మీదకి వచ్చింది. నిరుద్యోగులకు వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ ఇస్తున్నారు. ఆ విషయమే అసలు డిస్కషన్ లేదు. 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. 4 లక్షల ఉద్యోగాలకి వస్తాయి, ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు 93,000 కోట్లు ఈ 10 నెలల కాలంలో అప్పులు చేశారు. ఇగో దానికి ఎంత చేశారు, ఇగో ఇది లిస్టు. ఇది కాక మార్కెట్ సివిల్ ఇంకో 13,000 కోట్లు చేశారు.
వైవి విక్రాంత్ రెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో కేవీరావు నుంచి పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ట్రీట్మెంట్ తర్వాత ప్రముఖ సింగర్ కల్పన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నట్లు చెప్పారు. తన భర్తతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రాణాలతో ఉన్నానంటే తన భర్త కూతురే కారణమని చెప్పారు. తన మీద జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు కల్పన. సమయానికి పోలీసులను అలర్ట్ అయ్యారు కాబట్టి బ్రతికానన్నారు కల్పన. డాక్టర్ సూచన మేరకు మెడిసిన్ తీసుకున్నట్లు చెప్పారు. ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. కానీ మా హస్బెండ్ నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి the right time he took the help of the police. He immediately informed them and the media people and they really rescued me, I should say. Please don't trust any wrong news andi. Naku personal issues ఏం లేదు. దేవుడు దయ వల్ల ద బెస్ట్ థింగ్ దట్ హాస్ హ్యాపెన్ టు మీ ఇస్ మై హస్బెండ్ ప్రసాద్ ప్రభాకర్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ ద బెస్ట్ థింగ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ మై డాటర్ దయా ప్రసాద్. నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి. దేవుడి దయవల్లో చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ పాడడానికి, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్ కి వచ్చేస్తాను. మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్ అండ్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అండ్ వ్యూవర్స్ అందరూ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రెటర్నిటీ, మా కొలీగ్స్ కానీ, మా సీనియర్స్ కానీ, మా జూనియర్స్ కానీ, ఎంతో మంది మీ అందరూ ప్రేమని మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ, ఆ కన్సర్న్ నేను ఎప్పటికీ నేను మర్చిపోను. ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ పీపుల్ గేవ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ. న్యూస్ లో, మీడియాలో నా గురించి నా ఇప్పటికే కల్పన కూతురు కూడా తన తల్లిది ఆత్మహత్యాయత్నం కాదని వెల్లడించింది. కొంతకాలంగా తన తల్లి ఇన్సోమియా సమస్యతో బాధపడుతుందని వివరించింది. నిద్ర రాకపోవడంతో స్లీపింగ్ టాబ్లెట్ వాడుతుందన్నారు. స్ట్రెస్ ఎక్కువగా ఉందని కొంచెం ఎక్కువ డోసు వేసుకుందని కల్పన కూతురు వెల్లడించింది. కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని తెలిపారు. ఆత్మహత్యాయత్నం అంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. General life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom is happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate say you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you. Perfectly fine and happy and healthy. My mama, she's a singer. She's doing her LLB and also doing her ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
రైట్, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ ముగిసిన అనంతరం డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ సమావేశం దాదాపుగా 8 గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా పద్మారావు గౌడ్, ఇతర నేతలందరూ కూడా సుమారుగా 30 మంది కీలక నేతలు కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగినటువంటి కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు. అంటే 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సమావేశం అనేక అంశాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తారీఖుకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ నడిబొడ్డున ఒక పెద్ద ప్లేస్ లో, అంటే ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు, కాకపోతే ఈ 2 రోజులలో కొందరు కీలక నేతలందరూ కూడా వరంగల్ జిల్లా నేతలతోటి సమన్వయం చేసుకుని ప్లేస్ డిసైడ్ చేస్తారు. ఏప్రిల్ 27వ తారీఖు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తరలించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, అందుకు ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి నుంచి 2 చొప్పున ఈ యొక్క బహిరంగ సభకు తరలించే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. ఈ బహిరంగ సభ తర్వాత నూతన కమిటీల పైన దృష్టి పెడదామని చెప్పేసి నేతలకు కేసీఆర్ చెప్పినట్టు కూడా సమాచారం. నూతన కమిటీల భాగంగా ఈసారి మహిళలకు, యువతకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం సృష్టించాయి. విల్లా నెంబర్ 75లోని హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించారు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం సృష్టించాయి. విల్లా నెంబర్ 75లోని హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించారు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న. అనిల్, పటాన్ చెరువు గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం చెలరేగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట పరిధిలో ఉన్నటువంటి మైత్రి విల్లాస్ లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ నడుపుతూ ఉన్నారు బండారు మహేశ్వర్ అనేటువంటి వ్యక్తి. అయితే విల్లా నెంబర్ 75లో ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో ఈ స్పై కెమెరాను విద్యార్థులు గుర్తించిన తర్వాత వారి యొక్క ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎవరైతే ఆ హాస్టల్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బండారు మహేశ్వర్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేపట్టి పై కెమెరాలో ఉన్నటువంటి పలు చిప్స్ లలో ఉన్న వీడియోలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ వ్యవహారం అనేది కలకలం సృష్టిస్తోంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హాస్టల్స్ లో అంటే ముఖ్యంగా లేడీస్ హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితులను ఇది ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం, గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే
హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ఓయో రూమ్స్ కావచ్చు, లేకపోతే ఇతర స్టే చేసినటువంటి గెస్ట్ హౌస్లలో కావచ్చు ఈ యొక్క స్పై కెమెరాల అంశం అనేది కలకలం సృష్టించింది. అలాగే ఇటీవల ఒక లేడీస్ హాస్టల్స్ కు సంబంధించి లేడీస్ హాస్టళ్లలో కూడా ఫోన్లు పెట్టి అమ్మాయిలను చిత్రీకరించినటువంటి విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే మరి ఈ అంశం గురించి అంటే ఈ వ్యవహారాన్ని మర్చిపోకముందే ఇప్పుడు పటాన్ చెరువులోని లేడీస్ హాస్టల్లో యొక్క స్పై కెమెరాలు అనేది గుర్తించడం ఒక్కసారిగా విద్యార్థులందరినీ కూడా కంగుతినేలా చేసింది. మరి ఈ స్పై కెమెరాలు అసలు ఎప్పుడు అమర్చారు, ఎవరు అమర్చారు, ఎంతకాలంగా అక్కడ లేడీస్ యొక్క వీడియోల యొక్క అంటే రికార్డ్స్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో ఇది ఖచ్చితంగా లేడీస్ హాస్టల్ కు సంబంధించినటువంటి యాజమాన్యానికి తెలిస్తే ఈ లోపల స్పై కెమెరాలను ఇన్స్టాల్ చేసి ఈ తతంగం అంతా నడిపిస్తున్నారా, అసలు ఎప్పటి వరకు ఎన్ని వీడియోలను రికార్డ్ చేశారు, అక్కడ కేవలం ఒక రూమ్ లోనే స్పై కెమెరా అనేది ఉందా, లేకపోతే ఎంటైర్ అక్కడ ఉన్నటువంటి అన్ని రూమ్స్ లలో కూడా ఏదో ఒక చోట స్పై కెమెరా అమర్చారా అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనంతరం తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక హాస్టల్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ హాస్టల్ ను రన్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ అసలు స్పై కెమెరాలను అమర్చినటువంటి వ్యక్తి ఎవరు, దీనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, ఎంతమంది కలిసి ఎంతమంది అమ్మాయిల యొక్క వీడియోలను రికార్డ్ చేశారు అనేటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నటువంటి హాస్టల్ యొక్క నిర్వాహకులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు అలాగే ఆ గర్ల్స్ అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ తమ యొక్క వీడియోలు కనుక వీళ్ళు రికార్డ్ చేసి ఇతర ప్లాట్ఫామ్లలో ఏమన్నా పెట్టారా, లేకపోతే వీడు ఎవరెవరికి షేర్ చేశారు, ఎక్కడెక్కడికి ఫార్వర్డ్ అయ్యే వీడియోలు అనేది కూడా ప్రస్తుతం సస్పెక్ట్ గా మారింది. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక్కసారిగా, ఎందుకంటే ఇప్పుడు అనేక రకాలుగా అంతా కూడా ఎగ్జామ్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ స్పై కెమెరాలు లేడీస్ హాస్టల్ ఉన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత విద్యార్థులందరూ ఒక్కసారి వారి యొక్క మానసిక పరిస్థితి డేంజర్ లోకి వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే తమ వీడియో చదువు మీద వాళ్ళు దృష్టి పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. మరోవైపున ఇటు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు, ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారం అంతా ఎవరు నడిపిస్తున్నారు, ఎంతకాలం నుంచి స్పై కెమెరాలు అనేవి ఆ లేడీస్ హాస్టల్లో కంటిన్యూ అవుతున్నాయి అనేది ప్రస్తుతం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపున పోలీసులు. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి అందరూ అమ్మాయిలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది. రైట్ రత్న, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేశారు భద్రతా బలగాలు. ఉసరు పోలీస్ పిఎస్ పరిధిలోని ఎఫ్ఓబి పూజారి కాంకేర్ సమీపంలోని అడవులలో మావోయిస్టులు 70 అడుగుల ఎత్తైన స్మారక చిహ్నం నిర్మించారు. అయితే డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పీఎఫ్లు నిర్వహిస్తున్న సెర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టు స్మారక చిహ్నం గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్మారక చిహ్నాన్ని కూల్చివేశారు. అయితే మార్చి 2026 సంవత్సరం వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని నక్సలైట్ రహితంగా మార్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేశారు భద్రతా బలగాలు. ఉసరు పోలీస్ పిఎస్ పరిధిలోని ఎఫ్ఓబి పూజారి కాంకేర్ సమీపంలోని అడవులలో మావోయిస్టులు 70 అడుగుల ఎత్తైన స్మారక చిహ్నం నిర్మించారు. అయితే డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పీఎఫ్లు నిర్వహిస్తున్న సెర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టు స్మారక చిహ్నం గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్మారక చిహ్నాన్ని కూల్చివేశారు. అయితే మార్చి 2026 సంవత్సరం వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని నక్సలైట్ రహితంగా మార్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా బస్తర్ డివిజన్లో 11 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ 11 మంది మావోలపై మొత్తం 40 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులో 4 పురుషులు 7 మంది మహిళలు ఉన్నట్లు వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ప్రభుత్వ నక్సల్ నిర్మూలన విధానం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల ప్రోత్సాహకం, పునరావాస విధానంలో వారికి ఉపాధి, విద్య, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. రానున్న కాలంలో మరింత మంది నక్సలైట్లు లొంగిపోవచ్చని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.